వెల్కమ్ టు ఫిల్మ్ ప్రెడిటర్ అండి. ఈ ఇవాళ వచ్చేసి 'హుషారుపేటలో' మూవీ అయితే చూసేసాను. అండ్ ఈ మూవీ రివ్యూలోకెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకొని అలా లైక్ అయితే చేసేయండి. అండ్ మూవీ చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటంటే లైక్ ఇట్ నాకు నచ్చింది. అంటే ఈ మూవీ ట్రైలర్ చూసిన తర్వాత నేనైతే పెద్ద హోప్స్ అయితే పెట్టుకోలే. నాకు చూసిన తర్వాత నాకు నచ్చింది. అండ్ మెయిన్ సినిమాలో సెకండ్ హాఫ్ టూ గుడ్ అనిపించింది. అక్కడికొచ్చే క్యారెక్టర్స్ కానీ, అక్కడికొచ్చే ఎమోషన్స్ కానీ, అక్కడికొచ్చే కొన్ని సీన్స్ కానీ టూ గుడ్ అనిపించింది. అండ్ మెయిన్ ఇందులో ఒక మెసేజ్ కూడా ఉంది. అది బాగా తీశారనిపించింది. అండ్ ట్రైలర్‌లో చూపించింది 0, 0 మొత్తం అంతా సినిమాలో పెట్టుకున్నారు. టూ గుడ్ అనిపించింది. నేనైతే ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అండ్ ఈ మూవీ ఫస్ట్ హాఫ్ ఒక ఫన్ జనరేట్ చేస్తారు అక్కడ గాని. అండ్ మెయిన్ హీరోయిన్ క్యారెక్టర్ గాని, హీరో క్యారెక్టర్ గాని వీళ్ళిద్దరు క్యారెక్టర్ ప్రాపర్‌గా ఎస్టాబ్లిష్ చేశారనిపించింది. అండ్ సినిమా అలా వెళ్తున్న కొలిది ఓకే ఏదో పర్లేదు బానే వెళ్తుంది. అండ్ రెగ్యులర్ సినిమాలాగా వెళ్తున్నా కూడా ఓకే పర్లేదు చూడొచ్చు అనే టైప్‌లో అనిపిస్తది. బట్ ఎప్పుడైతే ఆ ఇంటర్వెల్ సీక్వెన్సెస్ కానీ, అక్కడికొచ్చే సెకండ్ హాఫ్ కానీ టూ గుడ్ అనిపిస్తది. ఏ లాట్ ఆఫ్ ఎమోషన్ తెస్తారు. అండ్ ఇందులో ఒక లవ్వే కాదు అండ్ పేరెంట్స్ గురించి కూడా చూపిస్తారు. అది అయితే బాగా రాసుకున్నారనిపించింది. ప్రతి ఒక్క పేరెంట్ ఆళ్ళతో పాటు ఆళ్ళ చిల్డ్రన్స్ కూడా ఈ మూవీ చూడాల్సింది. స్టోరీ అనేది ఒక ప్రాపర్‌గా రాసుకున్నారు. అంటే ఈ కాలం యూత్ ఎలా తయారవుతుందో దానికి కరెక్ట్‌గా తీశారనిపించింది నాకు. అండ్ ఇందులో కొన్ని సీన్స్ ఉంటాయి చూడండి. ఆ సీన్స్‌కైతే సూపర్ అనిపిస్తది. అండ్ క్లైమాక్స్ కూడా టూ గుడ్‌గా ఎండ్ చేశారనిపించింది. అండ్ ఒక ప్రాపర్ స్టోరీ రాసుకొనొచ్చారు. ఆ స్క్రీన్ ప్లే కూడా నీట్‌గా ఎంగేజింగ్‌గా అండ్ మ్యూజిక్ కూడా చాలా బాగా ఇచ్చారనిపించింది. అండ్ మూవీ తగ్గట్టుగా పెట్టుకున్నారు అన్నట్టు నాకనిపించింది. అండ్ మెయిన్ హీరో గాని క్యారెక్టర్ గాని, హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ గాని టూ గుడ్ అనిపిస్తది. మనకి ఎక్కడ సినిమా అనేది ఓవర్ టాప్‌గా అనిపించదు. అంటే ట్రైలర్‌లోని చాలా 18+ కంటెంట్ ఎడతారేమో అనేసి చాలామంది అనుకున్నారు. బట్ ఈ సినిమాలో ఫస్ట్ మనకి స్టార్ట్ అయిన ఒక సీన్ ఉంటది. పెట్టాలి సినిమాకి. ఎందుకంటే ఆ సీన్ అవసరం. దాని గురించి ప్రాపర్ జస్టిఫికేషన్ మనకి సెకండ్ హాఫ్‌లో ఇస్తారు. అది ఎందుకు పెట్టారు అనేసి, అది ఎందుకు చూపించారు అనేసి టూ గుడ్ అనిపిస్తది. ఎందుకంటే ఆ క్లారిఫికేషన్ కూడా చాలా బాగా ఇచ్చారనిపించింది జనాలకి. అంటే ఇలా ఉంది ఇప్పుడు యూత్ అండ్ ఆ యూత్‌కి ఖచ్చితంగా ఈ మూవీ అవసరం అన్నట్టు దింపారు డైరెక్టర్ గారు. టూ గుడ్ అనిపించింది. అండ్ ఇందులో ప్రతి ఒక్క క్యారెక్టర్ ప్రాపర్‌గా రాసుకున్నారు. అండ్ ఇందులో ప్రతి ఒక్క క్యారెక్టర్ నీట్‌గా చేశారనిపించింది నాకు. ఎందుకంటే ఎవరు ఫస్ట్ సినిమాలో చేయలే. ఆ లీడ్ రోల్స్‌లో చేస్తున్న ఇద్దరు టూ గుడ్ అనిపించింది. చేశారని. అండ్ సినిమా ఫస్ట్ హాఫ్ కామెడీ ఉన్నా కూడా కొద్ది స్లోనెస్ ఫీలింగ్ వస్తది. అండ్ మెయిన్ కెమెరా యాంగిల్స్ గాని, కొన్ని సీన్స్ గాని కొద్దిగా తగ్గారు అన్నట్టు నాకు అనిపిస్తది. ఈ మూవీ ప్రమోషన్స్ కూడా చాలా గట్టిగానే చేశారు. అండ్ ఆ ప్రమోషన్స్ తగ్గట్టుగా ఈ మూవీ ఉందనిపించింది నాకు. అంటే మరీ ఓవర్ హైప్ ఇచ్చేయట్లేదు నేను. అంటే సినిమా చూడొచ్చు ఎళ్లి థియేటర్‌కెళ్ళి అలా వన్ టైమ్ వాచ్ చేయొచ్చు. ఎందుకంటే ఈ మూవీలో స్టోరీ కంటెంట్ అనేది అంత సాలిడ్‌గా ఉంది కాబట్టి నేను అంత గట్టిగా చెప్తున్నాను. అండ్ మూవీ ఫస్ట్ హాఫ్ కొద్ది స్లోనెస్ ఫీలింగ్ అయితే మీకు కలుగుతది. ఎందుకంటే సినిమా ఫస్ట్ హాఫ్‌లోని హీరో, హీరోయిన్ గాని, చిల్లరేషాలు గాని ఇవన్నీ చూసిన తర్వాత ఏంటి ఇలాగుంది అనేసి మీకు అనిపిస్తది. బట్ సినిమా ఎప్పుడైతే ఆ సినిమా అలా ప్రోగ్రెస్ అవుతుంది కొలిది మీకైతే నచ్చేస్తూ ఉంటది సినిమా. అండ్ మెయిన్ సెకండ్ హాఫ్ అంతా చకచకా పెరిగేటేస్తూ ఉంటది మూవీ. సెకండ్ హాఫ్ మాత్రం హైలీ ఎమోషన్స్ గాని, అక్కడికొచ్చే కొన్ని లవ్ సీన్స్ గాని టూ గుడ్ అనిపిస్తాయి. అండ్ పెట్టుకున్నారు కదరా అన్నట్టు మనకు అనిపిస్తది. అండ్ ఈ వీకెండ్‌కి మీ ఫ్రెండ్స్‌తో ఏదైనా మూవీకి ఎళ్దాం అనుకుంటే మాత్రం ఈ 'హుషారుపేటలో'కైతే ట్రై చేయండి. మీకైతే నచ్చుతది. ఈ మూవీకి మేమిచ్చేసే రేటింగ్ 5కి 3.5 అయితే ఇస్తున్నాను. అండ్ సినిమా అయితే బాగుంది. ఎళ్లి థియేటర్‌లో అయితే వాచ్ చేయండి.